ఏపీకి రెయిన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇవాళ సాయంత్రం వాయుగుండంగా మారనుంది. దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. రేపు ఉదయం దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాల మధ్య వాయుగుండం తీరం దాటే అవకాశం ఉందన్నారు. వాయుగుండం ప్రభావంతో తీరం వెంబడి గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించారు. సోమవారం వరకు మత్స్యకారులు ఎవరూ సముద్రంలో వేటకు వెళ్లరాదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పలు జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్ష హెచ్చరిక జారీ చేయడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఏపీకి వాతావరణ శాఖ అధికారులు అలర్ట్ జారీ చేశారు. దీనిపై డీటెయిల్స్ మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్, ధనలక్ష్మి, బంగాళాఖాతంలో అల్పపీడనం గంట గంటకు బలపడుతుంది. దీని ప్రభావం వల్ల చాలా జిల్లాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ కొద్దిసేపటి క్రితం ప్రకటించింది. ఈ రోజు వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఇది మొత్తం దీనికి సంబంధించినటువంటి అల్పపీడనం చాలా బలపడేటటువంటి అవకాశం ఉంది. రేపు ఉదయానికి దక్షిణ ఒరిస్సా, ఉత్తరాంధ్ర తీరాలను దాటే అవకాశం ఉంది. దీని ప్రభావం వల్ల ఈ రోజు 2-3 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది. ఈ రోజు ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో చాలా చోట్ల భారీ వర్షాలు పడతాయని చెప్పి వాతావరణ శాఖ ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో చాలా ప్రాంతాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, నెల్లూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అదేవిధంగా తీరం వెంబడి 40 నుంచి 50 కిలోమీటర్ల మేర ఈదురుగాలులు బలంగా వీసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ ప్రకటించింది. ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ప్రకటించింది. సోమవారం వరకు కూడా మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ ప్రకటించినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఎగువ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో అటు గోదావరికి, ఇటు కృష్ణానది కూడా వరద ఉధృతి పెరుగుతూ ఉంది. ఇక్కడ మనం ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్నాం. ప్రకాశం బ్యారేజ్ దగ్గర దాదాపు 4.5 లక్షల క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరింది. 70 గేట్లు కూడా ఎత్తేశారు. వచ్చిన వరద నీటిని వచ్చినట్లు కూడా సముద్రంలోకి వదులుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఒకవైపు దుర్గమ్మ ఉత్సవాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో వేలాదిగా తరలిస్తున్నటువంటి అమ్మవారి భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తా ఉన్నారు. చాలా పటిష్టమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ఎక్కడికక్కడ నదిలోకి దిగకుండా జల్లు స్నానాలు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా ఇక్కడ చూస్తే మనం మొత్తం జల్లు స్నానాలు, ఎవరు కూడా నదిలోకి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో జల్లు స్నానాలు ఏర్పాటు చేశారు. భక్తులు ఎవరు కూడా నదిలోకి దిగకుండా పటిష్టమైనటువంటి పహారా పోలీసు యంత్రాంగం అంతా కూడా, అటు పోలీసు యంత్రాంగం, ఇటు మున్సిపల్ సిబ్బంది కూడా చాలా పెద్ద ఎత్తున ఇక్కడ ఏర్పాట్లు కూడా మనం చూడొచ్చు. జల్లు స్నానాలు ఈ హద్దు దాటి లోపలికి వెళ్లకూడదని కూడా ఎక్కడికక్కడ ప్రమాద హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే మొత్తం ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉంది. మొత్తం కృష్ణానది పరివాహక ప్రాంతం అంతా కూడా ఈ రోజు దసరా ఉత్సవాలు ఒకవైపు జరుగుతున్న నేపథ్యంలో పుణ్యస్నానాలు ఆచరిస్తా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కృష్ణానదికి భారీగా పోటెత్తుతున్నటువంటి వరద నీటి ప్రవాహం వల్ల ఎక్కడ ప్రమాదాలు జరగకుండా పటిష్టమైనటువంటి ఏర్పాట్లు అయితే చేశారు. మొత్తం 70 గేట్లన్నీ కూడా ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్నటువంటి 70 గేట్లు కూడా ఎత్తేశారు. వచ్చినటువంటి వరద నీటిని వచ్చిన విధంగా పూర్తిగా సముద్రంలోకి వదులుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద ఏంటంటే ప్రకాశం బ్యారేజ్ దగ్గర అయితే మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతా ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం తుఫానుగా మారే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ ప్రకటించినటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం కూడా అప్రమత్తత వ్యవహరించింది. ఆయా ప్రాంతాల్లో ముఖ్యంగా కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలు, పల్లవ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ధనలక్ష్మి, థ్యాంక్ యూ జయరాజ్.